హాయ్ హలో. ఇక్కడ మేము ఎవరింటికి వచ్చాము ఏందని చూస్తున్నారా? మేమైతే మా రిలేషన్ వాళ్ళ ఇంటికి వచ్చాము. టుడే మై బర్త్డే. ఇవాళ వచ్చేసి ఏం స్పెషల్ ఏంది అనేది అయితే మీకు నేనైతే చూపించబోతున్నాను. అందరూ చూసేయండి. ఈ మా రిలేషన్ వాళ్ళ అంటే మా మా రిలేటివ్స్ వాళ్ళనందరినీ పరిచయం చేస్తాను. ఓకేనా? ఇక్కడ వచ్చేసి నేనైతే చికెన్ గ్రేవీ చేశాను. నెక్స్ట్ ప్రిపేరింగ్ అయితే చికెన్ లివర్ ఉంటుంది కదండి. ఆ చికెన్ లివర్ తింటే చాలా మంచిది అంటారు. చికెన్ లివర్ తర్వాత నేను చికెన్ ఫ్రై చేశాను. తర్వాత రైస్ సన్నబియ్యం రైస్ వండేసినాక ఇక ఫ్రిడ్జ్లో వచ్చేసి అయితే కేక్ అయితే కూలింగ్ అవుతుంది. నా బర్త్డే కోసం అన్నీ ప్రిపేరింగ్ చేశారు. బర్త్డే కేకు మజా బాటిల్ అన్నీ తెచ్చారు. వాళ్ళ కోసం వాళ్ళు తాగడానికి స్టఫ్ కూడా తెచ్చుకున్నారు. ఇక నెక్స్ట్ అయితే ఇక మనకు ఇక్కడ మా ఆయన కేక్ ఓపెన్ చేసి పెడుతున్నారు నా కోసము. పిల్లలు ఇక ఆగట్లేదు అసలు. పిల్లలు ఎంత లొల్లి చేస్తున్నారంటే అంత లొల్లి చేస్తున్నారు. కేకు ఇక్కడ మొత్తం ఓపెన్ చేసి ఇక్కడ టేబుల్ మీద తీసి దానికి ఏదో పేపర్ అంటింది. ఆ పేపరు తీస్తున్నారన్నమాట. పేపర్ని అయితే ఓపెన్ చేసి శారద అని చెప్పేసి రాపిచ్చారు చూడు కేక్ మీద. చాలా బాగుంది కదా డెకరేషన్ అయితే కేక్ మీద. నాకు నచ్చింది. ఇక నెక్స్ట్ అందరూ అక్కడ పిల్లలు అయితే ఆగట్లేదు. మా బాబు అయితే ఊకే వచ్చి అక్కడ మా అన్న అయితే అంటే మా ఆయన వాళ్ళ మామ, చిన్న మామ పెద్ద మామ ఉంటారు కదా, వాళ్ళ కొడుకులు ఇద్దరు. ఇక మేము 3 ఫ్యామిలీస్ అలా సెలబ్రేషన్ చేసుకున్నాము ఇక్కడ. నాకు బాగా అనిపించింది. ఒక్కరోజు ఇలా నా బర్త్డే అనేసి ఇక మేము బయటికి వెళ్ళి ఉంటాం. తర్వాత సాయంత్రం వచ్చి అయితే ఇక నా కోసం చేరేసిండు మా ఆయన. నన్ను ఒక చిన్న మాట అనగానే నేను అలిగినన్నమాట. అలగంగానే ఇక నెక్స్ట్ మా ఆయన అట్లా కాదు నేను ఎట్లా అంటున్నా అని చెప్పేసి అన్నాడు. అందుకే నేను కూర్చొని కేక్ కట్ చేయను అన్న చిన్నదానికి. అయితే కాదు నిన్నలే అని అంటే ఓకే పర్లేదు అని చెప్పేసి ఇక నేనైతే కేక్ కట్ చేయడానికి కూర్చున్నా అన్నమాట. ఇక కేక్ కట్ చేయడానికి కూర్చున్నాక తర్వాత మనం వెలిగిస్తాం కదా క్యాండిల్స్, ఇంకా అవి వాళ్ళని అన్నాను నిన్ను అనలేదని చెప్పేసి నన్ను బుజగిస్తున్నాడు మా ఆయన. ఇక అది క్యాండిల్ అయితే వెలగలేదు. చాలా మా తమ్ముడు అనబట్టిండు, యూట్యూబ్ వాళ్ళు ఫీల్ అవుతారు అలగకు అని చెప్పేసి అన్నాడు. యూట్యూబ్ వాళ్ళు ఫీల్ అవుతారు అలగకు నువ్వు అని చెప్పేసి అన్నాడు. అంతే కదండి, మీరందరు నా ఫ్యామిలీస్ ఎంత బాగా మీ వల్లనే నేను ఇంతవరకు వచ్చిన. ఇక మిమ్మల్ని కాకుండా నేను సింగిల్గా చేసుకోలేను కదా. కాబట్టి మీకు కూడా నా బర్త్డే ఎలా చేసుకున్నానని చెప్పేసి నేను మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఇలా వీడియోని అయితే తీసాను. అంతేను మా చిన్న తమ్ముడు వైఫ్ మా బాబు అయితే ఏదో అంటున్నాడు, నాది కాదు అది ఇదని. తినైతే మా ఆయన వాళ్ళ చిన్న మామ కొడుకు బాగా కామెడీ చేస్తూ ఉంటాడు. చాలా జోకు అంటే చాలా మంచిగా ఉంటాడు. చాలా అందరినీ నవ్విస్తుంటాడు. మస్తు ఎంజాయ్ చేస్తాడు. అందరిలో ఎవరు అలిగినా చూడడు అన్నమాట. చూసుకుంటూ ఉండడు. వాళ్ళని ఏదో విధంగా అలిగినా కానీ ఏదో విధంగా నవ్వించాలనే తపన ఆయనలో. చాలా బాగా నచ్చుతుంది అన్నమాట చూడడానికి. అలా యూట్యూబ్ వాళ్ళు కూడా మనోళ్ళు కూడా చూడాలని చెప్పేసి చూడు బెదిరించినట్టు చూస్తున్నాడు చూడు అందరినీ. చాలా మంచి మనిషి అన్నమాట. తర్వాత ఇక మా ఆయన వాళ్ళ పెద్ద మామ కొడుకు క్యాండిల్స్ వెలిగిస్తున్నాడు. అయ్యో కంట్లో పడ్డదమ్మా. ఇది చాలాసేపటికి వెలగక లాస్ట్కి వెలిగింది. అసలు బాగాలేదు అది క్యాండిల్, నచ్చలేదు. అంటే బాగాలేదు అది, ఎప్పటిదో తెలియదు, వెలగలేదు అసలు. తర్వాత కూడా మా ఆయన వాళ్ళ పెద్ద మామ కొడుకు కూడా చాలా మంచివాడు. ఎవరు వచ్చినా చాలా బాగా రిసీవ్ చేసుకుంటాడు. చాలా మంచిగా ఆదరిస్తాడు. మంచిగా తినేటోళ్ళని తిన్నంత పెడతాడు. అంటే ఎవరైనా అలిగినా చూడడు. మంచిగా ఆ ప్రేమ ఆప్యాయతలతోని పలకరిస్తాడన్నమాట.
కాబట్టి మేమైతే ఇక్కడ బర్త్డే అని చెప్పేసి అనగానే రండి మా ఇంటికి రండి అని చెప్పేసి పిలుచుకొచ్చిండు. ఇక వీళ్ళ ఇంట్లో అయితే ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాం. ఇక నెక్స్ట్ క్యాండిల్ వెలిగించి అన్నము తీసినాము. మా ఆయన ఫోటో తీస్తున్నాడు. ఇక నెక్స్ట్ అన్న అవుతాడు తిను. ఇక మా అన్న అయితే మొత్తం ఫేస్కి అట్లా రుద్దేసిండు అనమాట. ఫేస్కి కొడితే ఆనబట్టిండు. వద్దు కంట్లో పోతుంది అంటే ఏం కాదు అని చెప్పేసి హ్యాపీ బర్త్డే అని సెలబ్రేషన్ చేశారు. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇక్కడ మా ఆయన కూడా నాకు ఫొటోస్ బాగా తీస్తాడు. మేమిద్దరం కూడా బాగా తీసుకున్నాం ఫొటోస్. నెక్స్ట్ ఈ మా మా ఆయన వాళ్ళ పెద్ద మామ కొడుకు ఫ్యామిలీస్ వాళ్ళకి ఇద్దరు బాబులు, ఒక పాప. తిన వాళ్ళ వైఫ్ తను కూడా చాలా బాగుంటుంది, చాలా బాగా మాట్లాడుతుంది. అందరితోనే కలిసిమెలిసి ఉంటారు అందరూ ఫ్యామిలీలలో. కొంతమంది అయితే అలా పలకరించరు, కొంతమంది చూసి చూడనట్టు వదిలేస్తారు. కానీ ఇక్కడ మాత్రం చాలా బాగా రిసీవ్ చేసుకొని చాలా బాగా వాళ్ళ ఇంట్లో అయితే మంచిగా కేక్ కటింగు అన్నీ అలా అయితే మంచిగా సరదాగా జరిగిపోయిందన్నమాట. ఆ సిచ్యువేషన్ని మీకు కూడా సెలబ్రేషన్ అంటే మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఇలా ఈ విధంగానైతే. ఎప్పుడైతే నేను ఇది ఫస్ట్ టైం నేను ఇంతమందిలో కలిసి నా బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం అయితే అసలు మెయిన్ పాయింట్. కాబట్టి అందరిగా చూడండి నన్ను ఎలా తయారు చేసిండ్రో చూడండి. నన్నైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను మొత్తం ఒక డిస్ట్ బొమ్మలుగా తయారు చేసిండ్రు. ఇక నెక్స్ట్ మా బాబు నేను కేక్ కటింగ్ అయితే చేసాము. కేక్ కటింగ్ చేసి మా బాబుకి అయితే తినిపించాను. ఫస్ట్ ఫోటో తీస్తున్నారని చెప్పేసి ఫొటోస్ ఇక చూసేయండి ఇక ఎలా అయింది, ఎంతమందికి తినిపించాను, అందరికీ పెట్టానా లేదా అనేది అయితే అందరికీ పూర్తిగా ఇక్కడ వీడియోలు అయితే లేదు. ఇది కేకు, ఇది మా టీలు కాడు. గైస్ 12 o'clock నీ బర్త్డే. హ్యాపీ బర్త్డే సుజాత. హ్యాపీ బర్త్డే సుజాత. హ్యాపీ బర్త్డే. ఓకే సర్ప్రైజ్. బాక్స్ ఉంది, కేక్ ఏది? అంటే కేక్ కొత్తదని తెలియాలి కదా అని. హే జాగ్రత్త, మెల్ల కట్ చేయి, అసలే అందరు తినాలి కదా. కట్ చేయాలా దీన్ని? హే జాగ్రత్త. ఇదేంది ఇది అసలేంది ఇంత లొల్లి, ఇంత అల్లరి. వావ్, చూసారా నా బర్త్డే ఎలా జరిగింది అనేది. చూసి బాగాలేకపోతే బాగాలేదని కమెంట్ చేయండి, బాగుంటే బాగుందని కమెంట్ చేయండి. బాయ్ బాయ్.